వెల్కమ్ టు రాజనీతి. మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు గారి గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఆయన రెండు రాష్ట్రాల్లో కూడా పేరొందిన గ్రానైట్ వ్యాపారి, రాజకీయ నాయకుడు. 25 ఏళ్ల క్రితం తెలుగుదేశం పార్టీ ద్వారా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్న బిగ్ షాట్స్లో ఆయన ఒకరు. ఆర్థికంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు. ఒంగోలు, దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. 2014లో దర్శి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. వివాదరహితుడిగా పేరుంది. సిద్ధా రాఘవరావు కుటుంబానికి, ఆయన బంధువులకు ప్రకాశం జిల్లా చేమకుర్తిలో అత్యంత విలువైన గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. బల్లికురవ మండలంలో కూడా ఉన్నాయి. వాళ్ళ ప్రధాన వ్యాపారం కూడా అదే. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక సిద్ధా రాఘవరావు కష్టాలు మొదలయ్యాయి. రాఘవరావు గ్రానైట్ క్వారీల మీద అధికార పార్టీ కన్నుపడింది. సిద్ధా రాఘవరావు, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గ్రానైట్ క్వారీల్లో నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరిపారని వాళ్ళిద్దరికీ 100 కోట్ల జరిమానాలు విధించారు. ఒక్కొక్కళ్ళకి 300 కోట్లు దాదాపు, అంటే 280 కోట్లు గొట్టిపాటి రవికుమార్కి, అట్లాగే ఈయనకు కూడా ఇంకో 250 కోట్లు ఎంతో ఇద్దరికి జరిమానాలు విధించారు. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో క్వారీలు మూసేసుకోవాల్సి వచ్చింది. పార్టీ మారితే, వైసీపీలో చేరితే మీరిద్దరూ ఈ జరిమానాలు మాఫీ చేస్తాం, మీరు సాఫీగా వ్యాపారాలు చేసుకోవచ్చని ఆఫర్ కూడా ఇచ్చారు. అయితే రవికుమార్ ప్రభుత్వాదేశాలను కోర్టులో సవాల్ చేశారు. సిద్ధా రాఘవరావు మాత్రం ఆయన కోర్టుకు వెళ్ళలేకపోయారు. ఎందుకో మరి, ఆయన వయసు కులస్తుడు కావడంతో బంధువులు, కుల పెద్దలు కూడా వాళ్ళు సలహా ఇచ్చారు. ఏమని? ప్రభుత్వంతో ఎందుకు ఘర్షణకు వెళ్ళటం, పార్టీ మారితే పోతుంది కదా అని. సో ఆయన వాళ్ళ సలహా ప్రకారం పార్టీ మారారు. పార్టీ మారాక ఆయన గనుల జోలికి ఎవరు రాలేదు. ఇప్పుడు ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి సిద్ధా రాఘవరావు వైసీపీ టికెట్ ఆశించారు. తనకు కానీ తన కుమారుడికి కానీ దర్శి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. అయితే అధిష్టానం అక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది. ఒక దశలో రాఘవరావును ఒంగోలు ఎంపీగా పంపాలని ఆలోచించారు. లేదా ఆయన కుమారుడు సిద్ధా సుధీర్ను మార్కాపురం ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని ప్రతిపాదన కూడా వచ్చింది. అయితే ఈ 2 ప్రతిపాదనలను సిద్ధా తిరస్కరించారు. మాకు దర్శిలోనే టికెట్ కావాలని చెప్పి ఆయన అడిగారు. వాళ్ళు ఇవ్వలేదు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, ఈయన మొన్నే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన తెలుగుదేశంలో చేరాక సిద్ధా రాఘవరావును కూడా పార్టీలో చేర్చుకోవాలని ప్రతిపాదన పెట్టారు. అంటే సిద్ధా చేరితే దర్శి నియోజకవర్గంలో కంటెస్ట్ చేస్తే తనకు పార్లమెంట్లో అడ్వాంటేజ్ అని ఆయన భావించారు. దీనికి సిద్ధా కూడా సుముఖత వ్యక్తం చేశారు. చంద్రబాబుతో మాగుంట శ్రీనివాసరెడ్డి విషయాన్ని చెప్పారు. చంద్రబాబు కూడా సిద్ధా రాఘవరావుతో పెద్ద వివాదాలేమీ లేవు కాబట్టి ఆయన అంగీకరించారు. దానికి తెలుగుదేశం నాయకత్వం సుముఖత వ్యక్తం చేయడం వల్ల సిద్ధా రాఘవరావు మళ్ళీ తెలుగుదేశంలో చేరటం ఖాయమైపోయింది. సిద్ధా కోసమే దర్శిలో ఇప్పటిదాకా అభ్యర్థిని ప్రకటించకుండా ఆపారన్న వార్తలు కూడా వచ్చాయి. సిద్ధా రాఘవరావు తెలుగుదేశంలో చేరటం ఖరారు కావడంతో ఒంగోలు లోక్సభ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అప్రమత్తమయ్యారు. విషయాన్ని జగన్ చెవిలో వేశారు. దీంతో జగన్మోహన్ రెడ్డి సిద్ధా మీద మండిపడ్డారట. తెలుగుదేశం పార్టీలోకి వెళితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా సందేశం పంపారు. జగన్తో పెట్టుకుంటే మీరు, మీ అబ్బాయి ఇద్దరు ఇబ్బంది పడతారన్నా, మీ నిర్ణయం మార్చుకోండి అన్నా, మీ మంచి కోరి చెప్తున్నా అని చెవిరెడ్డి సిద్ధాతో చెప్పడంతో సిద్ధా ఆలోచనలో పడ్డారు. టీడీపీలో చేరాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత చెవిరెడ్డితో కలిసి వెళ్ళి సీఎంని కలిశారు. సీఎంని కలిసినప్పుడు కూడా సీఎం ఆగ్రహంగా మాట్లాడినట్టు వైసీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి. సిద్ధా రాఘవరావు వెనక్కి తగ్గడంతో మాగుంట కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు సిద్ధా రాఘవరావుని. అయితే మీ కుమారుడు లిక్కర్ కేసులో ఇరుక్కున్నప్పుడు మీరు ఎంత టెన్షన్ పడ్డారో చూసాము, మేము అంత టెన్షన్ పడలేమండి, మమ్మల్ని వదిలేయండి, ఈ గొడవలు పదే బదులు రాజకీయాలు మానుకోవటం బెటర్ అని చెప్పి సిద్ధా రాఘవరావు మాగుంటతో చెప్పారట. ఎమ్మెల్యే రవికుమార్ కూడా సిద్ధాతో మాట్లాడినట్టు తెలిసింది. ఈ ప్రభుత్వం తనను కూడా చాలా ఇబ్బందులు పెట్టిందని, అయినా కూడా నేను నిలబడ్డాను, మీరు కూడా నిలబడగలరు, నిలబడండి అని రవికుమార్ చెప్పినప్పుడు మీ వల్ల అయింది కానీ నా వల్ల కాదండి అని సిద్ధా రాఘవరావు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. జగన్ బెదిరింపులతో తెలుగుదేశంలో చేరాలని తీసుకున్న నిర్ణయాన్ని సిద్ధా కుటుంబం మార్చుకుంది. వైసీపీలో కొనసాగుతున్నట్టు ప్రకటించినా కూడా రాబోయే రోజుల్లో రాజకీయాల్లో యాక్టివ్గా ఉండే అవకాశాలు కనిపించట్లేదు. ఏ పార్టీలో ఉన్నా చంద్రబాబు లాంటి నాయకులతో ఇబ్బందులు ఉండవని, జగన్తో అలా కాదని సిద్ధా సన్నిహితులు చెప్తున్నారు. గతంలో కూడా ఇదే ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలులో సుబ్బారావు గుప్తా మీద వైసీపీ దాడి చేసింది. సుబ్బారావు గుప్తా ఆయన తెలుగుదేశం కార్యకర్త కూడా కాదు, ఆయన ముందు నుంచి వైసీపీ కార్యకర్తే, స్థానికంగా వైసీపీ నాయకుడు కూడా. ఏదో ఒక సభలో బాలినేనికి వ్యతిరేకంగా మాట్లాడారని ఆయనకు బాలినేని మనుషులు వార్నింగ్లు ఇచ్చారు. భయపడి ఆయన వెళ్ళి గుంటూరులో దాక్కుంటే ఎక్కడో ఉంటే
వెతికి పట్టుకొని కొట్టారు. అప్పట్లో ఆర్యవైశ్య సంఘాలన్నీ కూడా ఈ దాడిని ఖండించాయి. ఇప్పుడు సిద్ధ వ్యవహారంలో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డే ఇన్వాల్వ్ అయ్యారన్న ఆరోపణలు వస్తుండటంతో వైశ్య వర్గాల్లో ఆగ్రహం వ్యక్తం అవుతా ఉంది. Like, share and subscribe to Rajaniti channel.